మేడం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. సార్ ఫైన్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? సూపర్ మేడం, బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు మేడం? ఫైన్ సార్. యా, ఎలా ఉంది మేడం? ప్రోడక్ట్ ఎలా ఉంది మేడం? యూజెస్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మేడం? మీరే చెప్పాలి. యా, సూపర్ మేడం. ఎందుకంటే మీరు నాకు 2 months బ్యాక్ వచ్చారు మన దగ్గరికి. ఎస్ మేడం. బ్యూటీ ఫీల్డ్ లో 25 years నా ఎక్స్పీరియన్స్. ఓ సూపర్. 500 members నా స్టూడెంట్స్. ఓ సో మనం ఎంత ఏం చేసినా సరే మెయిన్ ఏంటంటే అందాల్సిన ఫుడ్, డైట్ అనేది, మనం తీసుకునే డైట్ అనేది బాడీలోకి వెళ్తున్నప్పుడే మనము ఏది చేసినా సరే రిజల్ట్ అనేది బాగుంటుంది. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. క్లినిక్ లో వర్క్ చేసినప్పుడు కస్టమర్స్ వచ్చి వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ప్రాబ్లం మనం క్లియర్ చేస్తాం, కానీ పైన వరకే మనం చేస్తాం. ఇన్నర్ నుంచి చేయాలి. ఇచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి ఇన్నర్ మనము సజెస్ట్ చేసి, ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేసి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేస్తే కనుక కస్టమర్కి బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకే మేడం. మరి ఎలా మేడం మీకు రిజల్ట్ వచ్చింది మేడం? మీరు కస్టమర్స్కి ఎలా సజెస్ట్ చేస్తున్నారు? ఏంటంటే నేను ఫస్ట్ ఏ ప్రోడక్ట్ అయినా నేను వాడతాను. ఓ సూపర్. నేను వాడిన తర్వాతనే క్లయింట్కి నేను సజెస్ట్ చేస్తాను. సో రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది ఎటువంటి డౌట్స్ అయితే లేవు నాకు దీని మీద. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అంతా కూడా చూసి అడుగుతూ ఉంటారు నన్ను. ఓకే ఓకే, ఏం చేస్తున్నావు మాకు కూడా చెప్పచ్చు కదా, మేము కూడా వాడతాము. చేంజ్ అనేది తెలిసిపోతుంది అందరికి. బాడీ మాత్రం కంప్లీట్ స్లిమ్ అయిపోయాను నేను. చాలా మంది ఏంటంటే స్లిమ్ అవటం వల్ల ఏంటంటే ఫేస్ పీకిపోయి అన్నదర ఎలాగో ఉంటారు కదా. సో నేను అట్లా లేను, స్లిమ్ అయినా సరే యాక్టివ్ గా ఉన్నాను. ఎందుకంటే ఒక క్లయింట్ కి మేము చేయాలంటే మ్యాక్స్ 1.5 hour 1 hour మేము నిలబడే ఉండాలి. నాకు ఎనర్జీ కావాలి. చేతులతో పని, మెడతో పని, ఐస్ తో పని, ఫేషియల్స్ చేయాలంటే నిలబడాలి. 1.5 hour మ్యాక్స్. నేనైతే 1.5 hour తీసుకుంటాను ప్రతి క్లయింట్ కి. ఇంతసేపు నిలబడాలంటే మాకు పెయిన్స్ ఇవన్నీ ఏ పెయిన్ రావట్లేదు సార్. వాస్తవంగా ఇంత ముందు పెయిన్స్ బాగుండే నాకు. సూపర్. అయితే ఇప్పుడు మనకి మేడం మీరు తీసుకుంటున్న నుంచి ఈ ఒమేగా ఇవన్నీ వాడుతున్నారు కదా, మీకు యాంటీ ఏజింగ్ ఎలా? 1976 సార్ నా డేట్ ఆఫ్ బర్త్. ఓకే. సో నా ఏజ్ కి ఇప్పుడున్న దానికి ఎవరైనా చెప్పినా నమ్మట్లేదు. మేడం ఏం చెప్తున్నారు మీరు అని అంటే అసలు నేను అలా అంత అంటే నాకు అనిపిస్తుంది కదా సార్, ఇంత చిన్న కనిపిస్తున్నానా, నిజమేనా అని నాకు నేనే క్వశ్చన్ చేసుకుంటా. సో అంటే ఇది యూజ్ చేయటం వల్ల ఏంటంటే మనకి బాడీ లోపలికి ఇన్నర్కి వెళ్ళటం అంటే లోపలంతా కూడా క్లీన్ చేస్తుంది. సో ఇప్పుడు మీ కడుపులో ఏదన్నా చెడు అనేది ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మన బాడీ అనేది స్కిన్ సమస్య, మెయిన్ స్కిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఆ ఎఫెక్ట్ అనేది పడకుండా ఉన్నప్పుడు మన స్కిన్ బాగుంటుంది. మన స్కిన్ ఖరాబ్ అయింది, పింపుల్స్ వస్తున్నాయి, పిగ్మెంటేషన్ వస్తుంది అనేదంటే మన లోపల డైజెషన్ ప్రాబ్లం అనేది ప్రాపర్ గా లేకపోతేనే అలాంటి సమస్యలు వస్తాయి. ఖచ్చితంగా మేడం. మరి మీరు నోట్రా 6 నోట్రా 8 ఎలా యూజ్ చేస్తున్నారు? అండ్ ఒమేగా మార్నింగ్ ఒకటి వేసుకుంటున్నాను, నైట్ ఒకటి వేసుకుంటాను. సో ఫైబర్ వచ్చి బూస్టర్, ఇవి 2 వచ్చి ఇదొక 1 స్పూను, ఇదొక షాచి, 2 కూడా బ్రష్ చేసుకున్న తర్వాత ఎంటీ స్టమక్ మీద తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఉన్నటువంటి లోపల బ్యాడ్ కొలెస్ట్రాల్ కావచ్చు, ఎన్ని ప్రాబ్లమ్స్ కానీ అన్ని కూడా లోపల క్లీన్ చేస్తుంది. సో ఆ క్లీన్ చేయడం వల్ల ఏంటంటే క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు స్కిన్ అనేది ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. పర్ డే మీరు ఎన్ని టైం తీసుకుంటారా మేడం? 2 times. ఓకే. మార్నింగ్ ఒక టైం తీసుకుంటాను, నైట్ డిన్నర్ కి బిఫోర్ తీసుకుంటాను, ఆఫ్టర్ తీసుకుంటాను. నిద్రపోయే ముందు తీసుకుంటారు. ఒక్కోసారి అటు ఇటు అవుతుంది అనమాట. తీసుకోవడం మాత్రం 2 times కంపల్సరీ తీసుకుంటాను. ఓకే మేడం. అయితే మీరు ఎంతమంది సజెస్ట్ చేస్తున్నారు, ఎలా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు? ఆల్మోస్ట్ సార్ నేను చాలా మంది చెప్తున్నాను, మంది అడుగుతున్నారు సార్, ఒక్కరు కాదు ఎంతో మంది. ఏం చేస్తారు మేడం అసలు ఎవరైనా వయసు పెరుగుతుంటే సో స్కిన్ ప్రాబ్లము, లేకపోతే రింకిల్స్ రావటం, ముట్టబడటము, లూజ్ అయిపోవటము, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. మీకు అసలు ఏది కూడా చూస్తున్నా సరే మీ స్కిన్ ఫిట్నెస్ ఉంది, రింకిల్స్ లేవు, బాడీ స్ట్రక్చర్ బాగుంది, ఏం చేస్తున్నారు, ఏం వాడుతున్నారు అని అంటారు సార్. 20 సంవత్సరాలు వెనకాలకి వెళ్ళిపోయింది మా వాణి ప్రసాద్ అని. సో రీజన్ కాస్మోలైట్. సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ కాస్మోలైట్, థ్యాంక్ యూ. మీరు ఇంకెంతో మందికి మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.